ఒక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక దోణి ఎక్కి సరస్సు మీద వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఏమంటే ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క శిష్యులు అంటున్నారు, ప్రభువా ప్రభువా నశించుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి నెమ్మది. యేసయ్య మాటకు ఒక తుఫాను లోబడింది. యేసయ్య మాటకు ఒక సృష్టి లోబడింది. యేసయ్య మాటకు సమస్తం కూడా లోబడినప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క జరిగినటువంటి కార్యమును బట్టి, జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ శిష్యులు ఆశ్చర్యపడిరి అనే మాట మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన జరిగించినటువంటి ఆశ్చర్య కార్యమును బట్టి, ఆయన జరిగించినటువంటి అద్భుతాన్ని బట్టి ఆ యొక్క శిష్యులు వారు ఆశ్చర్యపడిరి అనే మాట మనం చూస్తాం.